తపస్సు కాలములో లేక పాస్కా యుద్ధ కాలములో మనము బాధామయుడైనటువంటి ప్రభువుతో కలిసి ప్రయాణము చేస్తూ ఉన్నాము. ఈ ప్రయాణము ఎక్కడికి అంటే మానవ జీవిత లక్ష్యము, మానవ జీవిత శిఖరాగ్రమైన మోక్షానందాన్ని చేరుకోవడానికి. అందుకే దీన్ని పాస్కా యుద్ధ కాలము అని చెప్పి అంటూ ఉంటాము. పాస్కా అంటే దాటి వెళ్ళడము అని అర్థము. దేనిని దాటి వెళుతున్నామంటే ఈ లోకాన్ని మనము దాటి వెళుతూ ఉన్నాము. అనిత్యమైనటువంటి ఈ లోకము నుంచి నిత్యమైనటువంటి లోకములోనికి వెళుతూ ఉన్నాము. తాత్కాలికమైనటువంటి ఈ లోకాన్ని దాటి శాశ్వతమైనటువంటి లోకమైన మోక్షానికి మనము వెళుతూ ఉన్నాము. మరణములో నుంచి జీవములోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి మనము వెళుతూ ఉన్నాము. ఈ వెళ్ళే నేపథ్యంలోనే మనము తొట్రుపడకుండా ప్రభువైన యేసుక్రీస్తుని ఆసరాగా తీసుకొని యహలోకములో ఉండేటువంటి కష్ట నష్టాలన్నిటినీ అధిగమిస్తూ బాధామయుడైనటువంటి ప్రభువుతో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సిందే, సాక్షాత్తు ప్రభువుతో పాటే మనము ప్రయాణము చేస్తూ ఉన్నప్పటికీ ఈ ప్రయాణములో మనకు అనేకమైనటువంటి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్రభువైన యేసుకే సాక్షాత్తు అనేకమైనటువంటి ఆటంకాలు రావడం మనం చూస్తూ ఉన్నాము. గెత్సెమనీ తోటలో ఆవేదన చెందినప్పుడు తాను అసలు ఈ పాత్ర నుంచి తప్పుకోవాలి, ఈ పని నుంచి తప్పుకోవాలి అనేటువంటి ఆలోచనతో శోధింపబడుతూ ఉంటారు. దేవుడే తనను వదిలివేశారేమో అనేటువంటి శోధన సిలువపై ఉన్నప్పుడు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభువుకి అలాంటి శోధనలు వచ్చినప్పుడు సాధారణ మనుషులమైనటువంటి మనకు అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. మరి ఈ శోధనలన్నిటినీ జయించాలి అంటే ప్రాథమికంగా మనం చేయాల్సినటువంటిది ఏమిటి అంటే మనలను మనము దేవునికి అర్పించుకోవాలి. మనము దేవుని సొత్తుగా మారాలి. దేవునికి అంకితమైనటువంటి వ్యక్తులముగా, దేవునికి చెందినటువంటి వాళ్ళముగా మనలను మనము పరిపూర్ణంగా సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము. 2వ వచనములో చూచినట్లయితే మోషే చెబుతూ ఉన్నాడు, మీ పొలమున పండిన పంటలో మొదటి పాలు గంపలో పెట్టుకొని ప్రభువు నియమించిన ఏకైక ఆరాధన స్థలమునకు కొనిపొండు. దేవుడు వారికి ప్రసాదించినటువంటి ఆ పంటలో మొదటి ఫలాన్ని గంపలో పెట్టుకొని దేవునికి తీసుకెళ్ళమంటున్నారు. ఎందుకు అంటే అది దేవుడు ఇచ్చినటువంటిది కాబట్టి. ఈ జీవితము దేవుడు ఇచ్చినటువంటి మహాప్రసాదము కాబట్టి ఈ జీవిత ఫలాలు ఉంటాయి, అవి దేవునికి సమర్పించాలి. అంటే మన జీవితాన్ని ఏ విధముగా అయితే మొదటి పంటను తీసుకొని వచ్చి దేవునికి సమర్పిస్తూ ఉన్నారో అలాగే మన జీవితాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ దేవునికి సమర్పించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అక్కడకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెబుతూ ఉంటారు? 10వ వచనంలో కనిపిస్తూ ఉంది, ఇప్పుడు ప్రభువు నాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి వంతును అతనికి కానుకగా ఇచ్చితేనే. దేవుడు నాకు అనుగ్రహించారు కాబట్టి నేను దేవునికి కానుకగా ఇస్తూ ఉన్నాను. అలాగే మనము కూడా చెప్పగలగాలి, దేవుడు ఈ ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని దేవునికి అంకితం చేస్తూ ఉన్నాను, దేవుని సొత్తుగా దేవునికే ఇచ్చివేస్తూ ఉన్నాను. కాబట్టి అప్పటి నుంచి నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, దేవుని ఇష్టము, దేవుని చిత్తమే నాలో నెరవేరాలి అన్నటువంటి భావన. వాళ్ళు ఎందుకు ఆ పంటను సమర్పించారు? దేవుడికి ఏమన్నా భోజనంతో పని ఉందంటే వాస్తవానికి లేదు, కానీ కృతజ్ఞతాభావము. దేవుడు ఇంతగా దీవించారు అనేటువంటి కృతజ్ఞత.
దేవుడు చేసినటువంటి మేలు ఈ పంట ద్వారా దీవించారు అనేటువంటి కృతజ్ఞత, ఆ కృతజ్ఞతా భావముతో పంటను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే మన జీవితాలు కూడా ఎన్ని రకాలైనటువంటి దీవెనలు మన జీవితాల్లో ఉన్నాయి. మన శరీరాన్ని చూసుకుంటే కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, కాళ్ళు ఇవన్నీ కూడా దేవుడు ప్రసాదించిన ప్రత్యేక వరాలే. ఇవి లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనము గమనిస్తే దేవుడు ఎంతగా ఉన్న వాళ్ళను దీవించారు అనేటువంటిది అర్థమవుతుంది. అలాగే మనకున్నటువంటి తెలివితేటలు, బుద్ధి, జ్ఞానము ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి జ్ఞానము, తెలివితేటలు ఉంటూ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరిచ్చారు? భగవంతుడు ప్రసాదించినటువంటివే. మరి ఇవన్నీ కూడా అంతటి వరానుగ్రహాలను దేవుని నుంచి మనం పొందినప్పుడు దేవునికి ఎందుకు సమర్పించలేకపోతూ ఉన్నాము? దేవునికి సమర్పించినట్లయితే వాటి ఫలితము వేరుగా ఉంటుంది. దేవునికి సమర్పించకపోయినట్లయితే మనము శోధనలలో చిక్కుకొని పోతూ ఉంటాము. ఆ ఊబిలో నుంచి మనము బయటికి రావడానికి అవకాశము లేకుండా పోతూ ఉంటుంది. సాక్షాత్తు ప్రభువైనటువంటి యేసుక్రీస్తే తాను మనిషిగా ఈ లోకములో ఉన్నారు కాబట్టి తనను తాను దేవునికి అంకితం చేసుకున్నారు. దేవుని సొత్తుగా మారుతూ ఉన్నారు. ఉలవేత వనములో ప్రభువు చేసిన ప్రార్థన అదే, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే, సాధ్యమైతే ఈ పాత్ర తీసివేయి అని చెప్పి ప్రార్థించినటువంటి ప్రభువు నా ఇష్టం కాదు నీ ఇష్టమే నెరవేరాలి. అవే మాటలు మనం కూడా చెప్పగలగాలి. అనేక విధాలైనటువంటి బాధలు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని భరించేటువంటి శక్తి దేవుడే ఇస్తారు కాబట్టి అది నీ చిత్తము. ఎందుకు ఈ బాధలు ఇచ్చారు, ఎందుకు ఈ కష్టాలు ఇచ్చారు, ఎందుకు ఈ శోధనలు ఇచ్చారు మనిషిగా నేను అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను. ఏ అడ్డంకి వచ్చినప్పటికీ, ఏ శోధనలు వచ్చినప్పటికీ, ఏ బాధలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించేటట్లుగా మీ వరానుగ్రహాలు దయచేయండి, నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను అని మనము భగవంతునికి చెప్పగలిగేటువంటి స్థాయికి రావాలి. ప్రభువు అలా చేశారు కాబట్టి మనిషిగా ఆయన అన్ని శోధనలను కూడా జయించడానికి అవకాశము కలిగింది. జ్ఞానస్నానము ద్వారా మనము భగవంతుడితో ఒప్పందం చేసుకుంటూ ఉన్నాము. దేవుడు మనలను తన బిడ్డలుగా స్వీకరిస్తున్నారు. మనము ఏ విధమైనటువంటి పాపదోషాలకు గురి కాకుండా సాతానును, దాని క్రియలను అన్నిటినీ వదిలిపెట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తాము అని చెప్పి ప్రమాణం చేస్తూ ఉన్నాము. మరి దేవుని బిడ్డలుగా జీవించాలి అంటే దేవుని సొత్తు కాబట్టి దేవుని చిత్తానికి అనుగుణంగా మాత్రమే జీవించాలి. ఒకసారి మనము దేవుని సొత్తుగా మారినట్లయితే, దేవునికి స్వంతమైతే, దేవునికి చెందింది ఏది కూడా అపజయానికి గురి కావడం దేవునికి ఇష్టము ఉండదు. కాబట్టి ఈ లోకములో ఎల్లప్పుడూ విజయులముగా జీవించడానికి దేవుడు తన వరానుగ్రహాలను ప్రభువైన యేసుక్రీస్తుకు ఎలా ఇచ్చారో ఒక మనిషిగా అలాగే నీకు నాకు ఇస్తారు. ఎందుకు అంటే మనము ప్రభువు మాదిరిగానే ఉంటూ ఉన్నాము. ప్రభువు మాత్రమే దైవకుమారుడు కాదు, నీవు నేను అందరము దేవుని పుత్రులమే. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తును స్వీకరించి ఆయన మాదిరిగా మారుతూ ఉన్నాం కాబట్టి దేవుని పుత్రులుగా మారుతూ ఉన్నాము. అలాంటప్పుడు దేవుడు మనలను ఎప్పుడూ కూడా చేయి విడువరు. మనకు ఆ విశ్వాసము గట్టిగా ఉన్నట్లయితే మనము చేసేటువంటి ఈ ప్రయాణంలో ఎలాంటి శోధననైనా అధిగమించడానికి, ఎలాంటి కష్టాలనైనా భరించడానికి దేవుని శక్తి మనకు వస్తూ ఉంటుంది. తద్వారా మనము తొట్టుపడేటువంటి అవకాశము లేకుండా ఉంటుంది. అయితే మనము చేసేటువంటి ఈ ప్రయాణంలో మనకు ఎదురయ్యేటువంటి శోధనలలో ప్రధానమైనటువంటి ఒక 3 శోధనలను గురించి ఇప్పుడు ధ్యానం చేద్దాము. ఎందుకు అంటే అవే ప్రభువును కూడా వదిలిపెట్టలేదు. ప్రభువు దేవుని కుమారుడు అని సాతానుకు తెలిసినప్పటికీ కూడా వదిలిపెట్టకుండా ప్రభువును శోధిస్తూ ఉంది 3 ముఖ్యమైనటువంటి అంశాలలో. అవేమిటి అనేటువంటిది మనం ధ్యానం చేస్తే మొట్టమొదటిది మనకు కనిపించేటువంటిది ఆకలి. మనిషిని పశు ప్రవృత్తికి పురికొల్పేటువంటి అంశాలలో ఆకలి ప్రధానమైనటువంటిది. ఆకలితో కడుపు మాడేటువంటి వ్యక్తి
ఉచ్చనీచాలు మరిచిపోయి ఆ దొరకడం కోసము, ఆ భోజనము కోసము, ఆకలి తీర్చుకోవడం కోసం ఏం చేయటానికైనా సిద్ధపడుతూ ఉంటాడు, దేనికైనా తెగిస్తూ ఉంటాడు, దేన్ని కూడా లెక్క చేయడం. మనము పూర్వ నిబంధన గ్రంథాన్ని గమనించినట్లయితే అక్కడ యాకోబు ఈసావు ఇద్దరు అన్నదమ్ములు సహజంగా పెద్ద కొడుక్కి వచ్చేటువంటి ఆస్తిని కాజేయడానికి యాకోబు ఏం చేస్తూ ఉంటాడు, ఈ ఆకలిని అడ్డం పెట్టుకుంటూ ఉంటాడు. ఆకలితో ఇంటికి వచ్చినటువంటి ఏసావుకు కాస్త చిక్కుడుగాయ పులుసు, సూపు ఇవ్వడము కోసము, రొట్టె ఇవ్వడము కోసము ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా లాగేసుకుంటూ ఉంటాడు. అవన్నీ కూడా వదులుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అక్కడ ఏం చెప్పబడుతూ ఉంది, ఏసావు ప్రమాణము చేసి తన జ్యేష్ఠాధికారమును యాకోబుకు సంక్రమింపజేశాను. అప్పుడు యాకోబు ఏసావునకు రొట్టెను, చిక్కుడుకాయల పులుసును వడ్డించాను. ప్రాణాలు దక్కించుకోవడం కోసము, ఆ ఆకలిని తీర్చుకోవడం కోసం ఏం చేస్తున్నాడు, ఆస్తంతా కూడా వదిలేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు ప్రతి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ సాతాను కూడా ప్రభువును ఇదే శోధనతో శోధించడానికి ప్రయత్నం చేస్తుంది. 40 రోజుల పాటు ఉపవాసము చేసినటువంటి ప్రభువు సహజంగానే ఆకలి వేస్తుంది. ఎడారిలో నుంచి ఇంటికి వెళ్ళి భోంచేయాలి అంటే చాలా సమయం పడుతూ ఉంటుంది, నడిచే ఓపిక ఉండదు. మరి ఇలాంటి అప్పటి వరకు వెళ్ళగలరా లేరా అనేటువంటిది ఈ సమయంలోనే శోధన వస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంది సైతాను, ఎదుగో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో, తనకున్నటువంటి దైవశక్తిని వినియోగించుకోమని కోరుతూ ఉంటుంది. కానీ ప్రభువు దానికి లొంగిపోవడం లేదు. ఏం చెబుతూ ఉన్నారు, కేవలము భోజనం మాత్రమే కాదు మనకు శక్తినిచ్చేది, మన కడుపు నింపేది మరొకటి ఉంది. అదేమిటి అంటే దేవుని వాక్కు. ఆహారము కేవలము మనకు ఒక ప్రాతిపదికగా అక్కడ మిగులుతూ ఉంటుంది, బాహ్యపరమైనటువంటి ఈ పోషకాహారముగా మిగులుతూ ఉంటుంది. కానీ మనం ఎంత తిన్నప్పటికీ కూడా అసలైనటువంటి ఆ జీవాన్ని ఇవ్వగలిగినటువంటిది దేవుడు మాత్రమే. దేవుడు లేకపోయినట్లయితే మనం ఎంత తిన్నా కానీ ఉపయోగం లేదు. మనకు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది, అయినప్పటికీ మనిషి మరణాన్ని ఆపగలుగుతూ ఉన్నాడా? లేదు. ఎందుకు అంటే ఆ జీవము అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటిదే. దేవుడు అక్కడ లేకపోతే ఆ జీవము మనలో ఉండడానికి అవకాశం లేదు. రోజు కడుపు నిండా తినవచ్చు, ప్రతి జబ్బుకి మనం రోజు గుప్పుడు మందులు వేసుకుంటూ ఉండవచ్చు, అయినప్పటికీ మరణాన్ని అధిగమించలేము. ఎందుకు అంటే ఆ జీవము అనేటువంటిది దేవుని చేతిలో మాత్రమే ఉంది. కాబట్టి మనము యహలోకపరమైనటువంటి ఆశలకు పోకూడదు. చేతిలో అధికారము ఉంది, చేతిలో శక్తి ఉంది కదా అని అలా పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. అందుకే ప్రభువు దేవుని నోట వెలువడేటువంటి ప్రతి మాట ద్వారా కూడా మనిషి పోషింపబడతాడు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. అదే ప్రభువు అధిగమించినటువంటి మొదటి శోధన, మనకు నేర్పేటువంటి మొదటి పాఠము కూడాను. రెండవ శోధన మనకు సహజంగా వచ్చేటువంటిది అధికార దాహము. అధికార దాహము మనిషిని సర్వనాశనం చేసేటువంటి అంశాలలో ఒక ప్రధానమైనటువంటిది అధికార దాహము. ఈ అధికార దాహము ఒక్కసారి మొదలైందంటే అది ఒక చోట ఆగదు. ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి, పైకి ఎదగాలి అనేటువంటి ఆలోచన పుడుతూ ఉంటుంది. ఈ దాహార్తికి అంతము ఉండదు. కాబట్టి అడ్డము వచ్చినటువంటి ఎవరినైనా చివరికి చంపివేయడానికి కూడా వెనుకాడరు. ఇదే మనము ఈ రోజుల్లో చూసేటువంటిది కూడాను. అధికారము కోసము ఎవరెవరు ఏదైనా సరే చేయడానికి అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఇది కేవలము బయట పరిస్థితులలో మాత్రమే కాదు, కానీ ఇంట్లో కూడా అంతే. ఎవరికి వాళ్ళే పెత్తనం చేయాలనుకుంటూ ఉంటారు, మరొకరి పెత్తనాన్ని సహించడానికి అంతగా ఇష్టపడరు. అందుకే కుటుంబాలలో అంతర్యుద్ధము మొదలవుతూ ఉంటుంది. నీ పెత్తనం జరగాల, నా పెత్తనం జరగాల అన్నటువంటి దగ్గర నీ మాట వినాలా, నా మాట వినాలా అనేటువంటిది మొదలవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో చివరకు చిన్నపిల్లలు కూడాను
మీ మాట మేమెందుకు వినాలి అనేటువంటి స్థాయికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అధికారము అనేటువంటిది, పెత్తనము చలాయించడము అనేటువంటిది మనిషిలో సహజంగా ఉండేది. ఎవరు నా మీద అధికారం చేయకూడదు, నేనే ఇతరుల మీద అధికారం చేయాలి అన్నటువంటి భావన. ఈ భావనను అడ్డం పెట్టుకునే ప్రభువుని శోధించాలి అని చెప్పి సైతాను నడుం కట్టుకుంది. ఏం చెబుతూ ఉంటుంది అక్కడ, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములనెల్లా నీకు ఇచ్చెదను, నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్తు అగను. లోకాసువార్త 4వ అధ్యాయము 6వ వచనములో చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రభువు ఇక్కడ కూడా దానికి లొంగడం లేదు. ఆయన మనిషిగా ఉన్నారు. తాను కావాలి అనుకుంటే తానే దేవుడను అని చెప్పి ప్రకటించుకుంటే, తనకున్నటువంటి శక్తియుక్తులు వినియోగించుకుంటే ప్రపంచానంతటిని ఏలగలరు, అన్నీ తన ఆధీనంలోనికి తెచ్చుకోగలరు. ప్రకృతి తన మాట వింటుంది, తనకు లోబడి ఉంటుంది. మనిషి శరీరము తనకు లోబడి ఉంటుంది. ఏది ఇది అది అని కాదు, చివరకు మరణము కూడా తనకు లోబడి ఉంది. ఇంకా తనకున్నటువంటి ఆధిపత్యానికి ఎక్కడా ఢోకా ఉండదు. మరి అలాంటప్పుడు తనను తాను రాజుగా ప్రకటించుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఆయన వచ్చినటువంటి పని వేరు. ఆ పని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడము. కాబట్టి ఇలాంటి శోధనలకు తాను గనక లొంగిపోతే తన లక్ష్యము దెబ్బతింటూ ఉంది. అందుకోసమే ప్రభువు అక్కడ ఆ శోధనను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎప్పుడైనా మనము అధికార దాహానికి లొంగిపోతే అడుగు ముందుకు వెయ్యలేం, అక్కడే మిగిలిపోతూ ఉంటాము. అందుకే ప్రభువు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడము కోసము ఆయన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధముగా ప్రభువు ఈ అధికార దాహాన్ని కూడా అధిగమిస్తూ ఉన్నారు. అలాంటి శోధనకు ప్రభువు లొంగిపోవడం లేదు. సాతానుతో అంటూ ఉన్నారు, నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవించాలి. దేనికి బానిస కాకూడదు, డబ్బుకు బానిస కాకూడదు, అధికారానికి బానిస కాకూడదు, ఇతర వ్యసనాలకు బానిసలు కాకూడదు, ఏది నీ మీద పెత్తనం చలాయించకూడదు. ఒక్క దేవుడు తప్ప. ఎందుకు అంటే మొదట్లో అనుకున్నట్లు మనము దేవుని సొత్తు కాబట్టి దైవ పెత్తనం తప్ప ఏ పెత్తనము ఉండకూడదు. దేవునికి తప్ప మనము దేనికి లొంగిపోకూడదు. అలా ఉన్నప్పుడే మనము ఈ లోకాన్ని దాటి వెళ్ళడానికి, సురక్షితముగా అడుగులు ముందుకు వేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఇక 3వ ప్రధానమైనటువంటి శోధన మనకు వచ్చేటువంటిదే సోమరితనముతో కూడినటువంటి అహంభావము. లేక సోమరితనము, అహంభావము రెండు విడివిడిగా చెప్పుకోవాలి అంటే ఇదేమిటి అని చెప్పి మనము అనుకున్నట్లయితే, మనలో ఉండేటువంటి అహంభావము ఉందే, దాన్ని రెచ్చగొడితే మనం ఏం చేస్తామో, నాకంటే గొప్పవాడు ఇంకా ఎవరూ లేరు, నేనే ఏదైనా చేయగలను అని చెప్పి ముందుకెళతాము. ముందపడి మూతిపళ్ళు రాలగొట్టుకుంటాము. కానీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు అంత గొప్పవాడివి, నువ్వెంత గొప్పదానివి, నువ్వు అది చేయగలవు, నువ్వు ఇది చేయగలవు, నీకు అది ఉంది ఇది ఉందని చెప్పి ఉబకేస్తూ ఉంటారు, ములగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు. మనం వెనక ముందు ఆలోచించకుండా అలా మునగ చెట్టు ఎక్కేసామనుకోండి, ఏమవుతాయి, మునగ చెట్టు ఎప్పుడూ కూడా పిలుసు కొమ్మలతో ఉంటుంది, అవి ఇరిగిపోతాయి, డామున కింద పడతాం. అంతకు మించి జరిగేదేమీ లేదు. మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఎవరో చెప్పడం కాదు, మనమే గుర్తుంచుకోవచ్చు. ఏమి చేయగలము, ఏమి చేయలేము, ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది మనము ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలా వేసుకోకపోతే ఇబ్బందుల పాలవుతాము. అందుకే ఇక్కడ సాతాను ప్రభువులో ఉన్నటువంటి అహంభావాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది, యెరూషలేములో ఎత్తైనటువంటి శిఖరానికి తీసుకువెళ్ళింది, అక్కడ నుంచి దూకమంటుంది. ఎందుకో దేవుడు తన దూతలను పంపిస్తారు, వాళ్ళు నువ్వు క్రింద పడకుండా అరచేతులలో నీ పాదాలు పెట్టుకుంటారు. కాబట్టి నువ్వు నడవాల్సినటువంటి పని లేదు, అసలే ఒంట్లో సత్తువ లేదు. కాబట్టి కష్టపడి ఇక్కడ నుంచి అక్కడి దాకా నడవాల్సినటువంటి అవసరం లేదు. నీ గొప్పతనం ఏంటో ఇంకా ప్రజలకు కనపడాలి అంటే అక్కడ నుంచి దూకేస్తే చాలు.
చాలా క్షేమంగా భూమి మీదకు చేరుకుంటావు అనేటువంటి శోధనను, అంటే ప్రభువులో ఉన్నటువంటి అహంభావాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. అంటే అక్కడ అహంభావము సోమరితనము రెండూ కూడా కలగలిసి ఉంటూ ఉంటాయి. అందుకే సోమరితనముతో కూడిన అహంభావం అని అంటూ ఉన్నాను. ఈ సోమరితనం ఏమిటి? మనము ఎప్పుడూ కూడా అన్నీ మన కాళ్ళ దగ్గరికి రావాలి, మనం కష్టపడకూడదు. డబ్బు సంపాదించాలన్నా మన కాళ్ళ దగ్గరికి రావాలి. కష్టపడకుండా డబ్బులు వస్తాయంటే ఏం చేయడానికైనా సిద్ధపడుతూనే ఉంటాము. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము, సెల్ ఫోన్లో వస్తూ ఉంటాయి, ఇదిగో ఇలా చేస్తే నీకు 3 కోట్ల రూపాయలు నీకు వస్తాయి, గిఫ్ట్ వస్తుంది, నువ్వు అంత గట్టు ఎంత గట్టు బ్యాంకుల్లో అని చెప్పి వాళ్ళు ఏదో నంబర్లు ఇస్తూ ఉంటారు. అత్యాశగా పోయి అబ్బో 3 కోట్లు వచ్చేస్తూ ఉన్నాయి ఇంకేంటి అని చెప్పి అలా వాళ్ళు చెప్పినప్పుడల్లా 10,000, 20,000, 30,000, 40,000 కట్టుకుంటూ పోతూ ఉంటారు, 5-6 లక్షల దాకా. అక్కడ కట్టిన తర్వాత కానీ వాళ్ళు మోసం చేస్తున్నారు అనేటువంటి విషయం అర్థం కాదు. మరికొన్నిసార్లు ఇదిగో గన్నవరంలో మీకు విమానాశ్రయం ఉంది కదా, విమానాశ్రయంలో మీకు పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్ ఇదిగో బంగారు నగలు, తర్వాత వజ్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఆడవాళ్ళు తొందరగా నగల కోసం అభ్యపడతారు. కాబట్టి అవన్నీ ఫోటోలు పెట్టి ఇదిగో నువ్వు 50,000 ఎప్పటికప్పుడు అక్కడ కస్టమ్స్ డ్యూటీస్ కట్టాలి, అవి కడితే వెంటనే నీకు పార్సిల్ ఇంటికి వచ్చేస్తుంది అని చెబుతారు. పాపం పిచ్చి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది డబ్బులు కట్టేస్తూ ఉంటారు. మళ్ళీ ఎన్నిసార్లు కట్టినా ఆ పార్సిల్ ఏమో విమానాశ్రయంలో ఉంటుంది, వీళ్ళ బ్యాంకుల్లో డబ్బులు మాత్రం ఖాళీ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడుకోగానే ఆ విషయం తెలియదు. ప్రక్క వాళ్ళు చెప్పినా వినరు ఆ టైంలో. అంటే నాకు ఇవన్నీ వస్తాయని వాళ్ళకి అసూయ కలుగుతుందని చెప్పి భావిస్తూ ఉంటారు. వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు అన్నటువంటి భావన ఉంటుంది. అకస్మాత్తుగా కోటీశ్వర్లం కావాలి అనేటువంటి ఏకైక ఆలోచన, కష్టపడే పని లేకుండా వస్తుంది అంటే దాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన. ఈ ఆలోచన మనల్ని సోమరితనంలోకి నెట్టేస్తూ ఉంటుంది, కష్టపడకుండా చేసేటట్లు చేస్తూ ఉంటుంది. ఫలితంగా ఉన్నది కూడా పోగొట్టుకునేటువంటి దుస్థితి వస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు చక్కటి ఉపమానాన్ని చెప్పారు. తాలెంతులను సేవకులకిచ్చి పంపించినప్పుడు ముగ్గురులో ఆఖరివాడు ఏం చేశాడు? తనకిచ్చినటువంటి డబ్బు తీసుకెళ్ళి గొయ్యి తీసి గోతిలో పెట్టాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? తిరిగి యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బును కూడా తీసేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. అది కూడా లేకుండా ఆయనకు పోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా సోమరితనానికి మనము లోను కాకూడదు. మనం శ్రమజీవులం. దేవుడు అసలు మనల్ని సృజించినప్పుడే ఆయన మట్టిని తీసుకుని బొమ్మను తయారు చేశారు, కష్టపడ్డారు, శ్రమించారు. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు తాను మనిషిగా ఈ లోకంలో జీవించినప్పుడు 30 ఏళ్ల పాటు ఆయన తన తండ్రితో పాటు వడ్రంగి పని చేశారు. తన తండ్రి చేసేటువంటి పనిలో సాయపడ్డారు, ఆ పనిని చేశారు. ఆ తర్వాతనే ఆయన తన పనికి ముందుకు వస్తూ ఉన్నారు, బహిరంగంగా బయటికి వస్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు చేయలేకపోతూ ఉన్నాము? ఎందుకు మనలో ఈ సోమరితనం అనేటువంటిది వస్తూ ఉంటుంది? కష్టపడకూడదు అనేటువంటి భావన వస్తే అన్ని జబ్బులు వచ్చి చేరుతూ ఉంటాయి. మన శరీరము ఒక యంత్రం లాంటిది, దానికి కష్టం తెలియాలి. ఆ కష్టపడేటువంటిది కనుక లేకపోతే మళ్ళీ ఎక్కడ పట్టేస్తూ ఉంటాయి. అందుకే ఒక విధమైనటువంటి శ్రమ శరీరానికి లేకపోతే దాన్ని మళ్ళీ భర్తీ చేయాల్సి ఉంటుంది. 24 గంటలు ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్న వాళ్ళకి కదలికలు ఉండవు కాబట్టి చచ్చిన దాకా మళ్ళీ తెల్లవారుజామున లేచి నడకలు మొదలు పెట్టాలి. ఎందుకు? ఆ ఒంటికి శ్రమ కావాలి. ఆ పార్ట్ అక్కడ లేకపోతుంది కాబట్టి, ఆ భాగానికి అక్కడ లోపం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని భర్తీ చేసుకోవాలి. బయటికి వెళ్ళి నడవడానికి కుదరకపోతే రకరకాల యంత్రాలు, సైకిళ్ళు ఉన్నాయి కదలకుండా తొక్కేటువంటివి, వాటితోనైనా ఎక్సర్సైజులు చేసుకోవాలి. ఈ రకంగా ప్రతిదీ కూడాను. అంటే ఖచ్చితంగా మన శరీరానికి శ్రమ అవసరము అనేటువంటి పాఠము సహజంగానే మన శరీరం మనకు నేర్పుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు కావలసినటువంటివి సంపాదించుకోవాలి అంటే, మన జీవిత గమనాన్ని ముందుకు నడిపించాలి అంటే శ్రమ అనేటువంటిది అవసరము ఏర్పడుతూ ఉంటుంది. చాలాసార్లు బలహీనముగా ఉంటాం కాబట్టి శ్రమించడానికి బద్ధకం వేస్తూ ఉంటుంది. ఎందుకు నేనంత శ్రమ పడాలి అని చెప్పి అనుకుంటాము. అవతల ఏ శ్రమ లేనటువంటి కొంతమంది హాయిగా కాలు మీద కాలేసుకుని తింటున్నారు, నేనెందుకు పని చేయాలి అనేటువంటి భావన కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది మనకు అనవసరం. మన నైజం ఏంటి అనేదే మనకు కావాలి. దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నారు అనేదే మనం ఆలోచించాలి. కాబట్టి దేవుడు శ్రమజీవి, మనలను శ్రమించడానికి
కాబట్టి వెళ్ళి ఫలించి వృద్ధి పొందండి అని చెప్పి దేవుడు ప్రారంభంలోనే చెప్పారు. కాబట్టి మనము శ్రమించాలి, కష్టపడాలి, మన కష్ట ఫలితాన్ని మనము అనుభవించాలి అన్నటువంటి భావము ఎప్పుడైతే మనకు వస్తూ ఉంటుందో మనలో ఉన్నటువంటి సోమరితనం పోతుంది. కష్టపడడం ఎప్పుడైతే మొదలు పెడుతూ ఉంటామో ఎప్పుడు అహంభావానికి పోము. ఎవరు మనలో ఉన్నటువంటి అహంభావాన్ని రెచ్చగొట్టలేరు. ఎందుకు అంటే ఎప్పుడైతే కష్టపడే వాళ్లకు వినయము అనేటువంటిది వస్తుంది, కష్టపడే వాళ్లకు సాధుత్వము అనేటువంటిది వస్తుంది. అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అలాంటి శోధనలను అధిగమించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. దేవుడే తన వైభవాన్ని వదిలి ఇక్కడ ఈ లోకంలో మనిషిగా జన్మించారు. కాబట్టి శ్రమను మనము గౌరవంగా గుర్తించినప్పుడు, శ్రమను మనము ఒక ఆభరణంగా గుర్తించగలిగినప్పుడు శ్రమించడానికి ఎప్పుడూ కూడా మనము ఇబ్బంది పడము. అందుకే ప్రభువును అక్కడ నుంచి దూకమన్నప్పటికీ కూడా మరి తనకు అంత శక్తి ఉన్నప్పటికీ ప్రభువు దానికి లొంగిపోవడం లేదు. మనిషిగా ఉన్నారు కాబట్టి మనిషిగా సహజమైనటువంటి మనిషి ఏం చేస్తాడో కాళ్ళు ఇచ్చుకుంటానో ఏదో రకంగా తాను నిదానంగా అక్కడ గమ్యం చేరడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే తాను కూడా చేయాలి. శ్రమకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, కష్టపడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా అలాగే మనలో ఉన్న సోమరితనాన్ని వదిలివేసి, అహంభావాన్ని వదిలివేసి ఎంత కష్టమైనా సరే శ్రమించి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే అలాంటి శోధనలు ఎటు నుంచి ఎవరి నుంచి వచ్చినప్పటికీ కూడా మనం పూర్తిగా అధిగమించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఇలా ఈ శోధనలో జయించగలము అంటే ఒకే ఒకసారి మనకు సాధ్యపడుతుంది. ప్రారంభంలో చెప్పినట్లు దేవునికి మనం అంకితం అవ్వాలి. దేవునికి అంకితమైతే తప్ప మనము దైవార్పితము, నేను దేవునికి చెందిన మనిషిని అనే భావము మనలో ఉంటే తప్ప మనము ఇలాంటి శోధనలు, ఇంకా ఎదురయ్యేటువంటి శోధనలను అధిగమించడానికి అవకాశము ఉండదు. కాబట్టి క్రీస్తు ఇక్కడ శోధింపబడ్డారు. క్రీస్తునే మనం ఆదర్శంగా తీసుకుందాము. క్రీస్తు ఏ విధముగా అయితే జయించారో మనము కూడా అలాగే వాటిని జయిస్తూ, ఎందుకంటే ప్రభువుతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఆ ప్రభుని మాతృకను తీసుకొని, ప్రభువుని ఆదర్శంగా తీసుకొని మనకు ఎదురయ్యేటువంటి ప్రతి శోధనకు మొట్టమొదటగా మనము నేను దేవునికి చెందినవాడను, దేవునికి చెందిన దానను అన్నటువంటి ఆలోచనను పెట్టుకొని ప్రభువు నాకు సాయం చేస్తారు, ప్రభువే నాకు తోడుగా ఉన్నారు అన్నటువంటి ధైర్యముతో ప్రతి శోధనను కూడా జయించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అలాంటి భావాన్ని మనకు దయచేయమని మరోసారి మనలను మనము జ్ఞానస్నానంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నేను నీ సొత్తు, నీ చిత్త ప్రకారమే చేయడానికి ఎక్కడ ఉన్నాను అన్నటువంటి ఆ భావనను మరోసారి వ్యక్తీకరించుకుంటూ అంకితమైనటువంటి వ్యక్తులముగా, దేవునికి అర్పితమైనటువంటి వ్యక్తులముగా అన్ని శోధనలో జయించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.